హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా అమ్మ చేసే స్టైల్లో వడియాలు అయితే చూపించబోతున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు. ఈ రైస్ వచ్చేసి మేము 3 డేస్కి సరిపడా వడియాల కోసం అయితే తీసుకుంటున్నాము. ఇవి పిండి చేసిన తర్వాత నేను మెజర్మెంట్స్ అయితే చెప్తాను. వీటిని మేము ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాము. వీటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని తర్వాత వాటర్ వేసేసి ఒక 1-2 అవర్స్ అయితే వీటిని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసిన తర్వాత తీసి మళ్ళీ ఆరబెట్టేయాలండి. వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇలాగైతే మేము మెడ మీద అయితే ఆరబెట్టేసాము. ఇవి ఎక్కడ తడి లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఆరిపోవాలి. పర్ఫెక్ట్గా ఆరిన తర్వాతనే వీటిని అయితే పొడి చేసుకోవాలి. రవ్వ అనేది అంత మెత్తగా ఉండొద్దు, అంత బరకగా ఉండొద్దు, కొంచెం రవ్వ తగిలేటట్టుగా ఉండాలి. ఈ వీడియోలో చెంబు చూపిస్తున్నాను కదండి, దీంతో అయితే మేము మెజర్ చేసుకున్నాము. దాంతో 2 చెంబుల రవ్వను అయితే తీసుకున్నాము. ఆ రవ్వలో వచ్చేసి 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా అయితే యాడ్ చేసాము. నేను వీడియో తీసుకోకముందే మా అమ్మ అయితే కలిపి పెట్టేసింది జీలకర్ర నువ్వులు అవి, అందుకనే నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చాను ఏవేవి ఎంత యాడ్ చేసుకోవాలనేసి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఇందాక ఏ చెంబుదైతే మనము రవ్వను వేసుకున్నామో దాంతోనే వాటర్ని అయితే కొలుచుకుంటున్నాము. ఒక్క దానికి 4 చెంబుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. అంటే మేము 2 చెంబుల రవ్వను తీసుకున్నాం కాబట్టి 8 చెంబుల వాటర్ అయితే వేసుకున్నాము. మీరు ఒకవేళ గ్లాస్తో వేసుకుంటే అలాగే ఒక 2 గ్లాసుల రవ్వ తీసుకుంటే 8 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా కలుపుతూ అయితే రవ్వను యాడ్ చేసుకోండి. కొద్దిగా వేస్తూ అయితే కలుపుతూ యాడ్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మొత్తం ముద్దల్లాగా కట్టేసిందంటే మనం వడియాలు అయితే వేయలేమండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ అయితే వేసుకోండి. ఇక్కడ మేము స్పూన్తో అయితే కలపట్లేదండి, పప్పును మ్యాష్ చేసుకుంటాం కదా, దాంతో అయితే మేము కలుపుతున్నాం. ఒకవేళ మనకి ఉండలు కట్టేసినా కానీ ఈజీగా మ్యాష్ చేసుకోవడానికి వస్తుందనేసి దాంతో అయితే కలుపుతుంది మా అమ్మ. ఒక 10 మినిట్స్లో ఇలా దగ్గరకు అయితే వచ్చేస్తుందండి రవ్వ. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా దీంతో మ్యాష్ చేసుకుంటూ ఇట్లా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే అలాగే ఉంచాలి మూత పెట్టేసి. తర్వాత ఇది ఉడికిందో లేదో చూసుకోండి. మెత్తగా మనకి ఉప్మా ఉడికిపోయినట్టు ఉడకాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా తడి చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా పిండి మంచిగా నీట్గా ఎక్కడ ఉండలేకుండా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం మురుకులు వేసుకుంటాం కదా, అందులో పెట్టేసి అయితే వీటిని వడియాల్లాగా అయితే వేసుకుంటున్నాము. మీకు ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే కవర్లో వేసి హోల్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి కాటన్ శారీ మీద కంటే ఇలా కొంచెం సిల్క్ మిక్స్ అయిన శారీ మీద అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. అందుకని మేము దీని మీద అయితే వేస్తున్నాము. కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఏం కాదండి. కాకపోతే పిండి మనం ఇందులో పెట్టుకునేటప్పుడు కొంచెం మంచిగా అయితే కొంచెం తడి చేతులు చేసుకొని మంచిగా మన జొన్న పిండిని రొట్టె చేసినప్పుడు నీట్గా చేసుకుంటాం కదా, అలా అయితే చేసుకొని వీటిలో పెట్టేసి చేసుకున్నామంటే ఈజీగా వేసేయచ్చండి. వేసిన తర్వాత కంప్లీట్గా అయితే మాకు ఇట్లా ఒక చీర నిండగా అయితే అయ్యాయి. 2 చెంబుల రవ్వకైతే ఇన్ని అయితే అవుతున్నాయండి. మేము మార్నింగ్ 8 కంతా కంప్లీట్ చేసేసాము. ఈవినింగ్ 4 కంతా చక్కగా ఆరిపోయాయండి. ఇవి 80% ఆరినా సరే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము ఒక 1-2 అవర్స్ అయితే ఎండలో పెట్టేసాము. ఒకవేళ ఎక్కడన్నా కొంచెం తడిలా ఉన్నా కానీ కంప్లీట్గా ఆరిపోతాయి అనేసి నెక్స్ట్ డే కూడా ఒక 2-3 అవర్స్ అయితే ఎండలో పెట్టేసాము. అంతే అండి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఎండిపోయిన తర్వాత మీకు ఆయిల్లో వేసి అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోండి, లేదంటే ఇవి చక్కగా పొంగవండి. ఫైనల్గా వచ్చేసి వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో ఎంత బాగా పొంగాయో నేనైతే మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. వాటర్ తక్కువ మటుకు వేయద్దు, కంపల్సరీ 2 గ్లాసెస్కి 8 గ్లాసెస్ అయితే వేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.